రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, జై భారత్ అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తన డెత్ సర్టిఫికేట్ పైన కూడా తన బొమ్మ వేసుకున్నారని చెప్పేసి జేపీ గారు విమర్శించడం చూస్తున్నాం. అసలు డెత్ సర్టిఫికేట్ పైన ఈ విధంగా బొమ్మ వేసుకోవడం ఏంటి? అంతకుముందు కుల ధృవీకరణ పత్రం మీద కూడా బొమ్మ వేస్తారని కూడా విమర్శలు వస్తాయి. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సర్టిఫికేట్ల పైన తన బొమ్మను ప్రింట్ చేయించుకొని ప్రమోషన్ చేయించుకుంటున్నారు కదా, ఏమంటారు దీనిపైన మీ ఒపీనియన్? ఏ స్కీమ్ అయినా కానివ్వండి, రైట్ ఫ్రమ్ మనకు పొలాల పట్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఎనీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇష్యూ చేసే ప్రతి సర్టిఫికేట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి తన ఫోటోని వేపించేసి తన ప్రచారాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. దానివల్ల రెండు రకాలుగా చూసుకుంటున్నారు ఆయన. ఒకటి, ఆయన ఫోటో ప్రతి ఇంటికి వెళ్ళేలా చూసుకుంటున్నారు. రెండోది, ఆ కాంట్రాక్ట్ దానివల్ల కొంచెం దాన్ని ఏమంటారు, ఆ ప్రింటింగ్కి వాటికి ఖర్చు ఏదైతే ఉందో అది కూడా తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చి వాటి ద్వారా వచ్చే కమిషన్స్ తీసుకుంటున్నారు. సో రెండు రకాల బెనిఫిట్స్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా మొత్తం ప్రభుత్వం యొక్క ఖజానా వాడుకొని తన సొంత పబ్లిసిటీని వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న ప్రింట్ కూడా అదే ఇదంతా ఏంటంటే రాష్ట్రానికి అసెట్ క్రియేషన్కి వాడాల్సిన మనీ ఏదైతే ఉందో దాన్ని దుబారా చేస్తున్నారు. రేపు గవర్నమెంట్ మారిపోద్ది, మళ్ళీ ఆ సిస్టమ్ మొత్తం మార్చాలి కదా. మళ్ళీ ఎప్పుడు వచ్చి చంద్రబాబు గారు బొమ్మలు వేసుకోవాలి, లేకపోతే ఇంకో పార్టీ వస్తే వాళ్ళ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకోవాలి. అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఆంధ్రప్రదేశ్ యొక్క గజెట్ బొమ్మ ఉండాలి కానీ దాని మీద ఈ వ్యక్తుల బొమ్మలు ఎందుకంటే అసలు ఇప్పుడు మనకు పీడిఎస్లో క్యారీ బ్యాగ్స్ ఇస్తారు, ఆ క్యారీ బ్యాగ్ మీద కూడా వీళ్ళ బొమ్మలే, వీళ్ళ స్కీమ్స్ రిలేటెడ్ పబ్లిసిటీనే, వీళ్ళ పేపర్లో ఎలాగో అవే. గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ప్రతి సర్టిఫికేట్ మీద ఈ రకంగా వీళ్ళ పబ్లిసిటీ చేసుకుంటా వెళ్తే అసలు ఇది గవర్నమెంటా లేకపోతే వైసీపీ పార్టీనా? మీరు ఏదైనా ప్రచార కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే మీ పార్టీ పరంగా చేసుకోండి. మీ పార్టీ పరంగా ఇచ్చే కరపత్రాల మీద మీ బొమ్మలు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయో, గవర్నమెంట్ నుంచి ప్రజలకు వచ్చే ఏ అవసరాలు ఏదైనా ఉండేవండి, వాటి మీద మీ బొమ్మ వేసుకొని మీ పబ్లిసిటీ ఏంటి అసలు? దీనివల్ల ఏమన్నా నష్టాలు ఉన్నాయా, లేకుంటే నేను నార్మల్గా వేసినా పర్లేదు అనుకుంటారా? అంటే నష్టాలు ఒకటి, ప్రభుత్వ ఖజానా విపరీతమైన దుబారా జరుగుతుంది కదా ఇక్కడ. ఒకటి దుబారా జరుగుతుంది, తర్వాత గవర్నమెంట్ వ్యవస్థల మొత్తానికి తన సొంతానికి వాడుకుంటున్నారు. ప్రజల యొక్క యోగక్షేమాల కోసం, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం వాడకుండా తన సొంతానికి ప్రభుత్వ వ్యవస్థలను మొత్తాన్ని వాడుకుంటున్నారు అన్నమాట. వ్యవస్థలుగా పనిచేసే పరిస్థితి లేకుండా చేసేస్తున్నారు కదా. మరి దీన్ని ఎందుకు అంత ఫోకస్ చేయట్లేదు ప్రతిపక్షాలు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి? అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఇదే పని చేశాడు కదా. ఆయన సర్టిఫికెట్ల మీద ఇవ్వలేదు కానీ స్కీమ్స్ మీద, ప్రతి దాని మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు కదా. ఆయన మొదలు పెట్టాడు, దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లి కొనసాగిస్తున్నాడు. సో ఇద్దరు దొందే. వీళ్ళు ఇద్దరు రాష్ట్రం యొక్క ఖజానాని, రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్ని వాడుకోవడంలో వీళ్ళిద్దరు ఆరితేరిపోయి ఉన్నారు. సో దీని నుంచి ప్రజలు ఒకసారి సీరియస్గా ఆలోచించి వీళ్ళిద్దరికి తగిన గుణపాఠం చెప్పాలి. ప్రభుత్వం ఉంది ప్రజలకు యోగక్షేమాలను, ప్రజల్ని బెటర్ రూలింగ్ ఇచ్చేదానికి తప్ప వీళ్ళ పార్టీలు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల్ని పబ్లిసిటీ చేసుకునేదానికి కాదు కదా. అంటే స్కీమ్స్, సంక్షేమ పథకాలు అంటే అవి వేరు కదా. ఇప్పుడు తమ ప్రభుత్వం చేసింది, తమ ప్రభుత్వంలో హయాంలో జరిగినవి అని చెప్పేసి గుర్తింపు కోసం వాళ్ళు పెట్టేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఒకటి పబ్లిసిటీ, పర్టికులర్లీ 2014 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పబ్లిసిటీను పిచ్చపట్టుకుంది ప్రతి పాలకపక్షంలో ఉండే ప్రతి పార్టీకి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయరే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేయరు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ డబ్బు, ప్రజల ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బు దుబారాకు వాడుతున్నారు. వీళ్ళకి నిజంగా అంత పబ్లిసిటీ ఆ రకంగా చేయాలనుకుంటే వీళ్ళ పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవచ్చు కదా. అక్కడ చేయరు. ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క ఖజానాను దుబారాకు వాడుకుంటున్నారు వీళ్ళు. మరి దీన్ని మార్పు ఎప్పుడు జరుగుతుంది అంటారు? అంటే మార్పు ఒకటండి, ఇప్పుడు టీడీపీ కానీ, లేకపోతే టీడీపీతో ఉన్న జనసేన, లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇలాంటి దాన్ని ఏమంటారు, వేస్టేజ్ ఆఫ్ మనీ అనేది ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోతుంది. సో దీన్ని బ్రేక్ అయ్యాలంటే ఒక రెస్పాన్సిబుల్గా ఉన్న పార్టీలు, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలకి, మా పార్టీతో ఇప్పుడు అసోసియేట్ అయిన కొన్ని పార్టీలు ఉన్నాయి, మా కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్, ఇలాంటి ఫ్రంట్ వైపు జనాలు మొగ్గు చూపితే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. వీళ్ళకు ఎన్నికల్లో బుద్ధి చెబితే తప్ప
ఈ దుబారా ఈ రకంగా చేస్తున్నారు. ఇది కాదు కదా, దీనికోసం కాదు కదా వాళ్ళ కోట్లేసింది, పబ్లిసిటీ చేసుకునే దానికి కాదు కదా. పరిపాలన చేయండి, రాష్ట్రానికి మేలు చేయండి అని కదా వీళ్ళ కోట్లేసింది. రాష్ట్రానికి మేలు చేయగా, రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని ఏవి పూర్తి చేయగా, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయక, వీళ్ళు రాజధాని కట్టక, సెంటర్ నుంచి రావాల్సినవి తీసుకురాపోగా, ఇప్పుడు మనకు ప్రాఫిట్ పెట్రోలియం మెకానిజంలో 12th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో, ప్రాఫిట్ పెట్రోలియం కేజీ బేసిన్ ద్వారా ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో గ్యాస్, అక్కడ దాని నుంచి వచ్చే రాయల్టీలో వచ్చి 50% దాన్ని సెంటర్ నుంచి సాధించడంలో ఫెయిల్ అయిపోయి, ఇలాంటివి చేయరు వీళ్ళు. అలాంటివి తీసుకురావడంలో ఫెయిల్ అయిపోతారు. కానీ వస్తున్న అరాకొర మన రెవెన్యూని దుబారాకు వాడుతున్నారు కదా వీళ్ళు. రాష్ట్రానికి మేలు చేసే అంశాలు పక్కన పెట్టేసి వీళ్ళ పబ్లిసిటీ అనే ఒక పబ్లిసిటీ పందాలు వెళ్తున్నారు తప్ప పనితీరు లేదు. మీ పనితీరు చక్కగా ఉంటే పబ్లిసిటీ, ప్రతి దాంట్లో పబ్లిసిటీ కోరుకోరు కదా. ఎప్పుడైతే మీలో పాలనా దక్షత లోపిస్తుందో మీరు అడ్డదారుల్లో పబ్లిసిటీ కోరుకుంటారు. మీరు క్లియర్గా గవర్నెన్స్ ఇవ్వగలిగితే ఈ రకమైన ప్రతి దాంట్లో మీ బొమ్మలు వేసుకోవాల్సిన నెసిటీ అవసరం కాదు. అంటే ఒక రేపు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇటువంటి చేయని గ్యారంటీ ఏంటి? మీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, మాకంత అవసరం లేదండి, మాకంత అవసరమే లేదు. మాకు పబ్లిసిటీ పెంచలేదు. ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును వృధా చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాదు కదా మా అధ్యక్షులు వారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ విధంగా డెత్ సర్టిఫికేట్ల పైన ఫోటోలు ప్రింట్ చేయించుకోవడం కానివ్వండి, లేకుంటే కుల ధృవీకరణ పత్రం పైన ఇలా విధంగా ప్రింట్ చేయించుకోవడం గవర్నమెంట్ అంటే మామూలుగా కోర్టులో కంప్లైంట్ అయితే చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కదా. వీళ్ళ పబ్లిసిటీ పిచ్చిదనం ఎక్కడ దాకా వెళ్ళింది? గవర్నమెంట్ గ్రామ సచివాలయాలు అన్నిటికీ వీళ్ళు వైసీపీ రంగులు వేసుకున్నారు కదా. హైకోర్టు అక్షింతలు వేసింది కదా. ఆ రంగులు వేసేదానికి ఒక ఖర్చు, మళ్ళీ ఆ రంగులు హైకోర్టు నుంచి తీర్పు వ్యతిరేకంగా రావడం వల్ల దాన్ని తీసేయాలని చెప్పింది. మళ్ళీ ఆ రంగులు మార్చేదానికి ఇంకో ఖర్చు. ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక మంచి హాస్పిటల్ కట్టేదానికో, మంచి కాలేజ్ కట్టేదానికో, మంచి స్కూల్స్ కట్టేదానికో, లేకపోతే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరో, లేకపోతే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి వాడచ్చు కదా. మీ పబ్లిసిటీకి వాడే డబ్బు మొత్తము ఆంధ్రప్రదేశ్ యొక్క యోగక్షేమాలకు ఉపయోగపడే ఒక ఎసెట్ క్రియేషన్కి వాడచ్చు కదా ఆ డబ్బు మొత్తాన్ని. అది చేయకుండా మీ పార్టీ పబ్లిసిటీ కోసం, మీ సొంత ఇమేజ్ బిల్డప్ కోసం ప్రభుత్వ ఖజానాన్ని మీరు ఎందుకు వాడతారు అసలు? మీకు వచ్చే డబ్బు అరాకొర, దానికి తోడు మళ్ళీ ప్రభుత్వ పరంగా ఉన్న ఆస్తులు అన్ని తాకట్లు పెట్టి డబ్బులు తీసుకొస్తున్నారు. ఆ డబ్బుల్లో సగానికి సగం డబ్బు మీ పబ్లిసిటీకే వాడుతున్నారు కదా. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు ఈ విధంగా ప్రింట్ చేయించుకోవడం పైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇలాంటి అసలు పాలన దక్షత లేకుండా పబ్లిసిటీ మీద డిపెండ్ అయ్యే పాలకుల్ని ఖచ్చితంగా వీళ్ళని గద్దె దింపి పాలన దక్షత కూడుకున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ గారి లాంటి అధ్యక్షతను నడుస్తున్న పార్టీ వైపు మొగ్గు చూపి పార్టీని అధికారంలో తీసుకోవాలని కోరుకుంటున్నామండి. వీళ్ళకి పాలన దక్షత లేదు, వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్, అసెట్ క్రియేషన్ చేత కాదు, స్టిల్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్, అభివృద్ధి చేయడం చేత కాదు, పబ్లిసిటీ కోరుకుంటారు. పరిపాలన చేత కాదు, పబ్లిసిటీ కోరుకుంటారు. పరిపాలన చేత కాని వాళ్ళకి పబ్లిసిటీ ఎందుకండి అసలు? మీకు పరిపాలన చేతనైతే మీరు రాష్ట్రానికి 5 సంవత్సరాలు చేసిన మేలు ఏంటి, తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏంటి, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేశారు, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు, ఎన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో కట్టారు మీరు ప్రభుత్వం పరంగా? అలాంటివి ఏం చేయకుండా పబ్లిసిటీ ఎందుకండి? మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ఈ దొడ్డిదారిన ప్రమోషన్స్ అవసరం లేదు కదా అసలు. ప్రజలు వాలంటీర్గా సపోర్ట్ చేస్తారు. ప్రజలు వాలంటీర్గా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకమైన పబ్లిసిటీ మత్తులో ఉన్న ముంచి జనాల్ని వీళ్ళ వైపు అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.